Ambati Silks, Kanchipuram Saree Store, now in Vijayawada. Exclusive Pattu Sarees, Salwas and Lehengas. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ కృష్ణవేణి. మనలో చాలా మందికి అనుకున్న పనులు పదే పదే వాయిదా పడడం, ఏ పనికి వెళ్ళినా అది కాకుండా అవ్వడము, లేదా ప్రతిసారి ఒక సమస్య ఎదురవ్వడం, ప్రశాంతత లేకుండా ఎప్పుడూ ఈ కష్టాలు నాకు ఎందుకున్నాయి, ఇటువంటి అనేక మందిలో ఉంటాయి కదా. చాలా మందికి ఈ సమస్య ఉంటుంది. అయితే ఈ సమస్యకు పరిష్కారం చైత్ర అమావాస్య రోజు, ఇప్పుడు ఈ ఏప్రిల్ 17న వచ్చే చైత్ర అమావాస్య రోజు ఈ సమస్యలన్నింటికీ ఒక చక్కటి పరిష్కారం ఉంది. అది ఏంటి అని తెలియజేయడం కోసం ఈ రోజు మనతో పాటు ప్రముఖ జ్యోతిష్యులు, సంకల్ప మందిర్ నిర్వాహకులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహర్ శర్మ గారు ఉన్నారు. మాట్లాడతారు. గురువు గారు నమస్కారం. వాగర్థావేవ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురువుగారు, చైత్ర అమావాస్య విశిష్టత ఏంటి? ఆ రోజు ఏ కార్యక్రమాలు చేయడం వల్ల సామాన్యంగా ప్రజలు నిత్యం ఎదుర్కొనే అపజయాలు, అడ్డంకులు, కష్టాలు, అశాంతి ఇవి తొలగే అవకాశం ఉంది? మనకు చైత్ర అమావాస్య విశిష్టత గురించి వైశాఖ పురాణంలో నారద అంబరీషుల మధ్య సంవాదంలో మనకు చెప్పడం జరిగిందమ్మా. అయితే ఇక్కడ వైశాఖ మాసంలోకి వస్తే చైత్రమాస అమావాస్య ఎందుకు వచ్చింది మధ్యలో అని అంటుంటారు. కానీ మనకు ఉత్తరాది ప్రాంతంలో కనుక చూసినట్టయితే బారహస్పత్యమానము, సౌరమాన్యం అని ఉంటుంది. ముఖ్యంగా బారహస్పత్యమానం అక్కడ మనలాగానే తిదివార నక్షత్రాలు ఉంటాయి. కానీ మనమేమో అమావాస్య వెళ్ళిన మరుసటి రోజు నుంచి మొదలుకొని మళ్ళీ వచ్చే అమావాస్య వరకు ఒక నెలగా భావిస్తే, వాళ్ళు పౌర్ణమి వెళ్ళిన మరుసటి రోజు నుంచి మళ్ళీ వచ్చే పౌర్ణమి వరకు ఒక నెలగా భావిస్తారు. కాబట్టి వాళ్ళ దృష్టిలో చైత్రమాసము అంటే చైత్ర పౌర్ణమి వెళ్ళిన తర్వాత వచ్చే పాడ్యమి నుంచి వైశాఖ పౌర్ణమి వరకు చైత్రమాసం కింద లెక్క. ఈ మధ్యలో అమావాస్య వస్తుంది కదా, వాళ్ళకి చైత్ర అమావాస్య, మనకు చైత్ర అమావాస్య. కాబట్టి చైత్ర అమావాస్య చాలా విశేషంగా చెప్పబడి ఉందమ్మా. అంటే ఇందులో ఏంటి అని అంటే పితృదేవతల యొక్క అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయమని. ఇందులో మనకు ఉన్న 12 నెలల్లోకెల్లా ఈ మాసంలో పితృదేవత అనుగ్రహం కోసం మానవుడు గనక ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఆ దేవతల యొక్క అనుగ్రహం వలన అనుకున్న పనులన్నీ కూడా సజావుగా సాగిపోతుంది. ఇప్పుడు గనక సమాజంలో చూస్తే అన్నీ కూడాను కుటుంబంలో ప్రశాంతత లేని జీవితాన్ని పొందుతున్నారు. గొప్పగా చదువుకున్న చదువుకు తగ్గ ఉద్యోగం లేదు. అన్ని అవకాశాలు దగ్గర దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోతాయి. మన పిల్లలు గొప్పగా చదువుకుంటారు, కానీ పక్కవాడు మామూలుగా చదువుకున్న లక్షల ప్యాకేజీ ఉంటుంది, మన వాడికి 30,000 40,000 ఉంటాయి మన వాళ్ళకి. ఇలా పెళ్ళిళ్ళు కూడా అంతేనమ్మా. కొంతమందికి ఇట్టే చూస్తే పెళ్ళి అయిపోతే అసలు ఏం బాగుండదు అమ్మాయి, ఏం బాగుండడు అబ్బాయి, కానీ పెళ్ళి అయిపోయింది. మన వాళ్ళు పిల్లలు, అబ్బాయిలు అమ్మాయిలు చాలా అందంగా ఉంటారు, కానీ పెళ్ళిళ్ళు కావు. ఏంటి సమస్య? పెళ్ళిళ్ళైనా కొంతమందికి డైవోర్స్లు అవుతుంటాయి, కొంతమందికి సంతానం కలగదు. అలాగే మనం ఏమనుకుంటామంటే సామాన్యమైన మిడిల్ క్లాస్ కాబట్టి మనం డబ్బున్నటువంటి వాళ్ళు గొప్పగా సంతోషంగా ఉన్నారనుకుంటాం. కానీ ఇలా అనుకునే మనకు తెలియదు, గుడిసెలో ఉండే వాళ్ళు చాలా ఆనందంగా ఉంటున్నారు, మిద్దెల్లో ఉండేటువంటి వాళ్ళు అస్సలు ప్రశాంతత లేని జీవితాన్ని గడుపుతున్నారు. ఇలా ఎందుకు జరుగుతుంది? ఇల్లు కొనాలనే కోరిక ఉంటుంది, కానీ ఎన్ని డబ్బులు పెట్టుకుంటారు, ఒక్క ఇల్లు కనబడదు. సరే, ఇల్లు కనబడదు అని చెప్పి డబ్బులు ఎక్కడికి ఫిక్స్డ్ చేసుకున్న తర్వాత మన ఇంటి పక్కనే ఇల్లు కనబడుతుంది. ఆస్తి వివాదాలు, అన్నదమ్ముల మధ్య వివాదాలు. మనము సంతోషంగా అన్నీ చూసుకొని కొనుక్కుంటాము, తర్వాత రిజిస్ట్రేషన్ అంతా అయిన తర్వాత అది ఎవడో వచ్చిన ఆ భూమి అని చెప్పి వాడు కేసేస్తాడు. అనవసరంగా ఆ ఆస్తులన్నీ కేసుల్లో ఉన్నా, అలాగే ఇబ్బందులు పడుతూ ఉన్నా, సమస్యలతో సతమతం అవుతున్నా, ఇవన్నీ కూడా పంచశాప ప్రభావాల వల్ల కలుగుతాయి. దీనికి నివారణ మార్గము మనకు చైత్రమాస అమావాస్య రోజున చెప్పబడి ఉంది. అంటే దీనికి ఒక గాథ కూడా తెలియచేస్తానమ్మా. మనకు పూర్వము ధర్మవర్ణుడు అనేటువంటి ఒక ముని ఉండేవాడు, గొప్ప తపశ్శాలి. ఇప్పుడు మనకున్నట్టుగా సమయం దొరికితే ఏ బ్యాంకాక్ వెళ్ళిపోయి, లేదా ఏ యొక్క ఇండోనేషియాకి వెళ్ళిపోయి, అమెరికా వెళ్ళిపోయి షాపింగ్లో సినిమా అట్లా చూసి ఎంజాయ్ చేసి వస్తాం కదా. ఆ కాలంలో మునీశ్వరులు గొప్ప తపశక్తి సంబంధం వేరే లోకాలకు వెళ్ళారు. ఆ లోకంలో ఉన్న మంచి చెడు చూసి, పాపం చేసుకున్న వాళ్ళు ఎటువంటి శిక్షణ అనుభవిస్తున్నారు, పుణ్యం చేసుకున్న వాళ్ళు ఎంత భోగాలు అనుభవిస్తున్నారు అన్ని చూసి ఒకసారి పితృలోకానికి పోదామని కోరిక కలిగి పితృలోకానికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఒక దర్భపుల్లకి
ఆ దర్భపుల్ల 3 వంతులు ఎలుక కొట్టేసి మిగతా భాగం మిగిలిన దాన్ని ఎలుక కొట్టడానికి రెడీగా ఉంటే ఆ మిగిలిన చిన్న దర్భపుల్ల భాగాన్ని పట్టుకొని కొంతమంది పితృదేవతలు అల్లల్లాడిపోతున్నారు, అంటే విలవిలలాడిపోతూ ఉన్నారు. ఇక్కడ చూసి బాధపడి, ఏమండి ఆ ఎలుక గనక కుడితే ఏమైపోతుంది, కింద చూస్తేనేమో పెద్ద బిలం, అంటే చీకటితో కూడుకున్న పెద్ద అగాధం ఉంది, అందులో మీరు పడిపోతారు కదా అని అంటే, అప్పుడు వాళ్ళు చెప్పారు, నాయన ఈ బాధ కలగడానికి అంతా కారణం భూలోకంలో ధర్మవర్ణుడు అనేటువంటి మా వంశంలో ఉన్నవాడు ఒక్కడేనయ్యా, వాడొక్కడు బతికున్నాడు కాబట్టి ఆ ఒక్క రెమ్మ అనేటువంటి దాని మీద పట్టుకొని ఉన్నాము. అతను పెళ్లి చేసుకోకుండా తపశ్శక్తితో ఉండి ఎక్కడెక్కడికో తిరుగుతున్నాడయ్యా, పిల్లల్ని కనట్లేదు, వంశం ఉద్ధరింపబడట్లేదు, ఆ ఒక్కడు మరణించాడా, మేమందరం కూడా అధోలోకంలో పడిపోతాము అని అంటే, అప్పుడు చెప్పాడు, ఆ ధర్మవరుణుడు ఎవడో కాదండి నేనేనండి అంటే, అయ్యో నాయన నీవేనా, నీ వంశంలో వాళ్ళమే నాయన, ఇలా నువ్వు పెళ్లి చేసుకోకుండా ఉండడం వల్ల జరిగినటువంటిది, కాబట్టి నువ్వు వేగిరంగా వెళ్ళి పెళ్లి చేసుకొని మమ్మల్ని ఉద్ధరించు నాయన అని చెప్తాడు. అంతటా ఆ విధంగా ఇంటి భూలోకానికి వచ్చి చైత్రమాస అమావాస్య రోజున పితృదేవతలు ఏం చెప్పారంటే, సాక్షాత్తు పితృదేవతలే చెప్పారమ్మా, చైత్రమాస అమావాస్య రోజున రవి మేషరాశి యందు ఉండగా వచ్చిన అమావాస్య రోజున ఎవరైతే ఈ యొక్క పంచశాపాలు, స్త్రీ శాపము, గురుశాపము, సర్పశాపము, దైవశాపము, పితృశాపము, ఈ 5 శాపాలతో బాధపడుతూ ఉంటుంటారో అటువంటి వాళ్ళు ఈ రోజున ఆ శాప నివృత్తి గనక చేసుకుంటే పితృదేవతలకి స్వర్గప్రాప్తి కలుగుతుంది. పిండ ప్రదానం చేసిన, అలాగే ఉదక కుంభ దానము చేసిన, గయ్యలో 1,000,000 రెట్ల శ్రాద్ధము చేస్తే ఎంత ఫలితము 1,000,000 సార్లు, ఇక్కడ ఒక్కసారి అంత ఫలితం కలుగుతుందని చెప్పగానే భూలోకానికి వచ్చి ఆ విధంగా చక్కగా వివాహం చేసుకొని సంతానాన్ని కని ఆ పితృదేవతని ఉద్ధరించి వాళ్ళకి స్వర్గలోకానికి ఇచ్చాడు. అంటే ఇంత ఎందుకు చెప్తున్నానంటేనమ్మా, వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు కూడా ఈ రోజున మనం ప్రధానంగా మన 5,000 నోట్లకు పోతున్నాయంటే మనం కొలిచే దైవము కాదు, మనం చేసుకున్న పుణ్యం కాదు, పితృదేవతలనగా తాత ముత్తాతలు చేసిన పుణ్యం. అయితే ఈ పంచశాప ప్రభావాలు ఏ ఇంట్లో అయితే ఉంటాయో ఆ ఇంట్లో ప్రశాంతత లేని జీవితాన్ని పొందుతారు. ఎలా గుర్తుపట్టాలండి అని కూడా అడగవచ్చు. అంటే ఏ కుటుంబంలోనైతే భర్త వైపు, తండ్రి వైపు 6 తరాలు, తల్లి వైపు, భార్య వైపు 3 తరాల్లో దుర్మరణాలు, అంటే రోడ్ యాక్సిడెంట్, ఫైర్ యాక్సిడెంట్, సూసైడ్ అటెంప్ట్, నదిలో బావిలో పడి చనిపోవడం, ఇంట్లోంచి వెళ్ళిపోవడం, లివర్ ఫెయిల్యూర్, కిడ్నీ ఫెయిల్యూర్, క్యాన్సర్తో చనిపోవడం, 60 సంవత్సరాల లోపల కుటుంబ సభ్యులు చనిపోయినా, అలాగే పిండ ప్రదానాలు చేయకపోయినా, స్త్రీ హత్య, గోహత్య, బ్రాహ్మణ హత్య, పిల్లిని చంపిన, పాముని చంపిన, కాలసర్పదోషంలో జన్మించిన, కరోనాలో చనిపోయినా, ఇవన్నీ కూడా పంచశాప ప్రభావాలను కలుగుతాయి. అందుకనే 2013 నుంచి మన పీఠం ఆధ్వర్యంలో ఈ పంచశాప నివృత్తి పూజల హోమాలు ప్రతి నెల చేయించడం జరుగుతుంది. ఈ నెల అనగా ఏప్రిల్ నెల 17వ తారీఖు రోజున, మే నెల 16వ తారీఖు రోజున, జూన్ నెల 19వ తారీఖు రోజున కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా సశాస్త్రీయంగా జరిపించడం జరుగుతుంది. అయితే ఇందులో ఏంటంటే చాలామంది ఇప్పుడు ఆన్లైన్లో వచ్చేసేసాయమ్మా. ఆన్లైన్లో పూజలు రావడం వల్ల ఏవి కూడా సరిగ్గా జరపట్లేదు. అంతేకాకుండా గూగుల్లో వెతుక్కొని వెళ్ళిపోతున్నారు. మాట్లాడే వాళ్ళు ఒకళ్ళు, పూజకి తీసుకొని వెళ్ళే వాళ్ళు ఒకడు, చేయించేవాడు ఒకడు అవుతున్నాడు. చేయించేవాడికి ఏంటంటే టార్గెట్ ఉంటుంది, రోజుకి ఇన్ని పూజలు చేస్తే ఇన్ని డబ్బులు వస్తాయని. అందుకని తూతూ మంత్రంగా, పురాణోక్తంగా, బ్రాహ్మణులకైతే శాస్త్రీయంగా, బ్రాహ్మణులు కాని వాళ్ళకి పురాణోక్తంగా, తంత్రయుక్తంగా చేసి పంపిస్తున్నారు. అందువల్ల వీళ్ళకి తెలియదు. అందుకనే ఒక గురుస్థానంలో ఉండి దగ్గరుండి చేయి పట్టుకొని 2013 నుంచి 1000 మందికి ఈ యొక్క పంచశాప నివృత్తి పూజలు, హోమాలు అనేటువంటి చేయించడం జరుగుతుంది. కాబట్టి 15వ తారీఖు లోపల రాదలిచిన వాళ్ళు ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు. అయితే ఇంకా ఎలాంటి సందర్భంగా ఈ పంచశాపాలు మనం కనుక్కోవచ్చు అని అంటే, మందులకి నయం కాని రోగాలతో బాధపడుతున్నా, తరచూ ప్రయోగ బాధలు కలుగుతున్నా, అలాగే ఆడపిల్లలే సంతానం, ఇక్కడ ఆడపిల్లను తక్కువ చేసినట్టు కాదమ్మా, కేవలం ఆడపిల్లలే ఉంటే వంశం అక్కడితో ఆగిపోతుంది. ముందుకు వెళితే ఉండాలంటే కొడుకు ఉండాలి. అలాగే ఇంటర్ కాస్ట్ రిలీజియన్ మ్యారేజ్లు జరిగిన, శారీరక మానసిక లోపాలతో పిల్లలు జన్మించిన, మద్యం మత్తు పదార్థాలు వంటి వాటికి కుటుంబ సభ్యులు బానిసైన, కారాగార వాసమైన, ఇంట్లో తరచూ జిల్ల పురుగులు, బొద్దింకల బెడద ఎక్కువగా ఉన్న, గోడలకి క్రాక్స్ వచ్చిన, అలాగే నల్లాలు కొత్తవి ఎన్ని మార్చినా వారం బాగుంటే తర్వాత బొట్టుగా నీరు కారుతున్నా, చనిపోయిన పెద్దవాళ్ళు తరచూ కల్లో కనిపిస్తున్నా, పాములు తరచూ కల్లో కనిపిస్తున్నా, అలాగే ఎన్ని పూజలు చేసినా దేవుడు కరుణించలేదు అని చెప్పి బాధపడుతూ ఉంటారు కొంతమంది. మా కోరిక నెరవేరడం కోసం తిరగని చెట్టంటూ లేదు, పుట్టంటూ లేదు, దైవం అంటూ లేదు అని చెప్పి బాధపడుతూ ఉంటుంటారు.
అలాంటి కుటుంబాలలో, అలాగే చాలామంది బాగా డబ్బులు సంపాదించి ఒక అనాలోచిత నిర్ణయం తీసుకొని ఎవరికైనా డబ్బులు ఇచ్చినా పెట్టుబడులు పెట్టినా నష్టపోతారు. ఏ జన్మలో ఏం పాపం చేసామని నరకయాతన అనుభవిస్తున్నామని తరచూ అనుకుంటూ ఉన్నా, వివాహం అయిన కొన్ని వాళ్ళతో పాటు వివాహం అవుతాయి, కొన్ని కుటుంబాలు చాలా పైకి వస్తాయి, కొన్ని కుటుంబాలు అక్కడే ఉంటాయి. కాబట్టి ఎదుగుబొదుగు లేని కుటుంబాలలో ఏళ్లు గడుస్తున్నా 30-40 సంవత్సరాలైనా ఒకే జీవనం, పెద్దగా మార్పు ఉండదు. అటువంటి కుటుంబాలలో ఖచ్చితంగా ఈ పంచశాప ప్రభావాలు ఉంటాయి. ఈ పంచశాప ప్రభావాలు ఉండడం వల్ల మారుబలిని కోరుకుంటుంది. ఎన్టీఆర్ కుటుంబం చూసుకున్నా, బిచ్చగాడు హీరో విజయ్ యాంటోనీ కుటుంబం చూసుకున్నా, అలాగే ఉదయ్ కిరణ్ హీరో కుటుంబం చూసుకున్నా ఎక్కువ దుర్మరణాలు వాళ్ళ కుటుంబంలో ఉన్నాయి. అవి మారుబలిని కోరుకుంటాయి. ఇప్పుడు వైష్ణవి హత్య కేసు అది చూసుకున్నా, ఆమెకు ముందు వాళ్ళ మామగారు హత్య గావించబడ్డారు, అందుకనే మారుబలి వైష్ణవి పోయింది. ఇలా ఒకదానికి ఒకటి లింక్ ఉంటుంది. ఇది శాస్త్రాన్ని అర్థం చేసుకోగలిగే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది తప్ప ఊరికే మాట్లాడే వాళ్ళకి కాదు. అందుకనే దీన్ని దృష్టిలో పెట్టుకునే ప్రేక్షకులు మీ యొక్క కుటుంబంలో మంచి జరగాలన్నా, ప్రశాంతత కలిగిన జీవితం, ఒక దిక్సూచి, ఇప్పటి వరకు ఎన్ని ప్రయత్నాలు ఏదో ఒక ప్రయత్నం చేసినా సక్సెస్ కాలేదు, ఇక సక్సెస్ కావాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఈ పంచశాప నివృత్తి అనేటువంటిది జరిపించుకోవాల్సిందేనమ్మా. పైగా చైత్ర అమావాస్యకి విశేషం ఏంటంటే రవి మేషరాశిలో ఉంటాడు. వైశాఖ అమావాస్యకి రవి వృషభ రాశిలోకి వచ్చేసేస్తాడు. మళ్ళీ మేషరాశిలోకి రవి ఉండగా అమావాస్య రావాలంటే మళ్ళీ ఇంకొక సంవత్సరం వేచి చూడాలి. కాబట్టి ఇవన్నీ కాకుండా చక్కగా జరిగేటువంటి కార్యక్రమంలో తప్పకుండా పాల్గొనడం ద్వారా మంచి జరుగుతుంది. ఒకవేళ రాలేని వాళ్ళ కోసం బ్రాహ్మణుని కర్తగా పెట్టి చేయించడం జరుగుతుంది. ధన్యవాదాలు గురుగారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.